వైసీపీ నేతల్లో అలజడి మొదలైంది. ఒక్కొక్కరిగా పలు కేసుల్లో ఇరుక్కోవడమో లేదో వివాదాస్పదమవడమో జరుగుతూ వస్తుంది. దీంతో మంత్రి నారా లోకేష్ గత ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే రెడ్ బుక్ పనులు మొదలుపెట్టారా అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గత వైసీపీ హయాంలో టీడీపీ నేతలే టార్గెట్గా వైసీపీ ప్రభుత్వం పలు వేధింపులకు దిగింది. చివరికి అప్పుడు మాజీ సీఎంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును, జనసేనాని పవన్ కళ్యాణ్ను కూడా వదలకుండా వేధించింది. దీంతో అధికారంలోకి రాగానే వైసీపీ వేధింపులకు తగిన గుణపాఠం చెబుతామని, అసలుతో పాటు చక్రవడ్డీ కూడా చెల్లించేలా రెడ్ బుక్ ఉంటుందని నారా లోకేష్ అప్పుడే ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నారా లోకేష్పై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కాగా ప్రస్తుతం అగ్రిగోల్డ్కి చెందిన భూమి నకిలీ సర్వే నంబర్ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని ప్రభుత్వం గుర్తించింది. పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ కేసులో జోగి రమేష్ కుమారుడు రాజీవ్ A1గా ఉండడం గమనార్హం. అగ్రిగోల్డ్ భూముల అవకతవకల కేసులో కుమారుడి అరెస్టుతో జోగి రమేష్ డీలపడ్డాడు. కాగా జోగి తర్వాత ఒక్కొక్కరిపై చర్యలకు శ్రీకారం చుట్టినట్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కొడాల నాని, వంశీలపై కేసు నమోదైంది. ఈ కేసుల్లో విచారణ యంత్రాంగం చురుకుగా పనిచేస్తోంది. ఏ క్షణమైనా నాటకీయ పరిణామాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగామ సురేష్, దేవినేని అవినాష్, అప్పిరెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసు కూడా విచారణ దశలో ఉంది. మదనపల్లి భూదస్త్రాల దగ్ధం ఘటనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసు కూడా విచారణ జరుగుతూనే ఉంది. మాజీ మంత్రి జోగి రమేష్పై రెడ్ బుక్ పంజా మరింత బిగుసుకుంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ కేసులో కొడుకు నిందితుడిగా ఉండగా, చంద్రబాబు నివాసం దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు జోగి రమేష్. దీంతో జోగి మునుముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందేమో. మొత్తం మీద ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే కూటమి అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ ఓపెన్ చేస్తామన్న నారా లోకేష్ అన్నంత పని చేశారేమో అనే అభిప్రాయాలు పలువురిలో వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతల్లో అలజడి మొదలైంది. ఒక్కొక్కరిగా పలు కేసుల్లో ఇరుక్కోవడమో లేదా వివాదాస్పదమవడమో జరుగుతూ వస్తుంది. దీంతో మంత్రి నారా లోకేష్ గత ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే రెడ్ బుక్ పనులు మొదలుపెట్టారా అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల తర్వాత రెడ్ బుక్ ఓపెన్ అయిందనే సందేశం ఇటు పార్టీ క్యాడర్కి, అధికార యంత్రాంగానికి స్పష్టమైన సందేశాన్ని లోకేష్ ఇచ్చినట్లు అవుతోంది. ఏదైతే జోగి రమేష్ సంబంధించి అగ్రిగోల్డ్లో విజయవాడ సంబంధించి కూడా ఉన్న అంబాపురం గ్రామానికి సంబంధించి తప్పుడు సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకొని కొనుగోలు చేయటం, అమ్మకాలు చేసినట్టు కూడా ఆయన రికార్డులు సృష్టించారు. ఆ తర్వాత నిజమైన సర్వే నెంబర్తో రిజిస్టార్ని బెదిరించి మరి ఇంకొక రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆయన కుమారుణ్ణి అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు నిన్న సాయంకాలం అర్ధరాత్రి సమయంలో విజయవాడ సెంట్రల్ సబ్ జైలుకి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా దాదాపుగా 9 మంది నిందితులుగా ఉన్నారు. మిగతా వారిని కూడా ఒక్కొక్కరినిగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కేసులో జోగి రాజీతో పాటు సర్వే రమేష్ ఇద్దరిని కూడా నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. అలాగే జోగి రమేష్కి సంబంధించి కూడా ఆయన మెడకు ఉచ్చు తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, అగ్రిగోల్డ్లో ఆయన కుమారుడు వివాదం. 2, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఇప్పటికే మంగళగిరి పోలీసులు ఆయనకి నోటీసులు జారీ చేయటం, విచారణకి రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయటం ఆయన ఇప్పటికే 2 సార్లుగా స్కిప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఇదే అంశానికి సంబంధించి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పొంది విచారణకు సహకరించట్లేదని చెప్పి ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ లోధా తన వాదనలు వినిపించారు.
తను సహకరించాలని చెప్పి కూడా హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ జోగి రమేష్ నిన్న మొన్న విచారణకి హాజరు కాని పరిస్థితి కనిపించింది. తనకు మరొక వారం సమయం కావాలని చెప్పి మంగళగిరి డిఎస్పీకి SMS పెట్టినట్లు కూడా తెలుస్తూ ఉంది. కానీ డిఎస్పీ ఆఫీస్ నుంచి ఎటువంటి సమాధానం కూడా రాల. మరొక వైపు రెడ్ బుక్ సంబంధించి కూడా ఇప్పటికే గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ని టార్గెట్గా విమర్శల వర్షాన్ని గుర్పించి వ్యక్తిగత విమర్శలు చేసి మాట్లాడటానికి చెప్పటానికి వీల్లేని భాషలో మాట్లాడిన వారంతా కూడా ఇప్పుడు అవినీతి కేసులు ఇరుక్కున్నారు. కొడాలి నాని కానీ, జోగి రమేష్ కానీ, వల్లభనేని వంశీ కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు కేసుల్లో ఇరుక్కొని ఏ క్షణాన అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. లోకేష్ రెడ్ బుక్ తెరిచారా తెరవలేదా అనే విషయం పక్కన పెడితే వీరు చేసిన తప్పులన్నిటి కూడా స్పష్టంగా కనిపించడం, దానికి తగ్గ ఆధారాలని అధికారులు సేకరించడం, తద్వారా విచారణకు ఆదేశించి అరెస్ట్ చేసిన ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ దేశం విడిచి కూడా పాడిపోయినట్లు తెలుస్తూ ఉంది. కొడాలి నానికి సంబంధించి కూడా ఒక కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. మరో కేసులో ప్రస్తుతం విచారణ దశలో ఉంది. అలాగే పెద్దిరెడ్డికి సంబంధించి కూడా ఫైజ్ దగ్ధం కేసులో ఆయన ఏ క్షణాన ఆయన అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఆ కేసుని సిఐడికి విచారణకు ఆదేశించింది. మరొక వైపు జోగి రమేష్ అలాగే పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, రేళ్ల అప్పిరెడ్డి, నందిగాం సురేష్, దేవినేని అవినాష్ ఇట్లా వీరంతా కూడా దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందిన పరిస్థితి కనిపించింది. ఆ ముందస్తు బెయిల్ కూడా ఈ రోజుతోనే ముగియబోతుంది. ఈరోజు హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ కూడా మరొక వైపు కొనసాగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రభుత్వ సొమ్మును కాజేసిన వారందరిపై కూడా చర్యలకి ప్రతి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఎవరు అనే సందేశం ఇటు వైఎస్ఆర్సీపీ అభిమానుల్లో, ఇటు రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. నాగరాజు. ఓకే, థ్యాంక్ యూ శివ.